ముగ్గురు చిన్నారులు ఒక కుంటలో పడి చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిజానికి పిల్లలు ఎవరికైనా నీటితో ఉన్న కుంటలు చెరువులు చూస్తే చాలా సరదాగా ఉంటుంది, వాటిలోకి దిగి స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ అలాంటప్పుడే పెద్దలు వారిని అలాంటి కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదు అంటే ఇలాంటి విషాదకర ఘటనలే చోటు చేసుకుంటాయి. గతంలో కూడా మీకు గుర్తుందిగా, మీరు విన్నారు, చూశారుగా, ఎన్నో సందర్భాల్లో ఈత సరదా ఎంతోమంది చిన్నారులను పెద్దవాళ్లను కూడా బలి తీసుకుంది. ఈత రాని యువకులు చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టే సందర్భంలో మృత్యువాత పడ్డారు. పాపం ఈ చిన్నపిల్లలకి ఏం తెలుసు ఆ కుంట వీళ్ళని మింగేస్తుంది అని. ఒక 5 అడుగుల నీటి కుంట దగ్గరికి వెళ్ళారు. నిజానికి అది ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిన కుంట. ఆ కుంటలో ఇటీవల కురిసిన వర్షాలకి అది నిండిపోయింది. దాంతో ఈ ముగ్గురు చూడండి ఒకసారి, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఈ చిన్నారులు లేక వాళ్ళంతా రోధిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు చిన్నారులు ఆ కుంటలో పడి చనిపోయారు. ఆ ముగ్గురు చిన్నారుల ముద్దు మాటలతోనే వాళ్లకు ప్రతిరోజు ఉదయం తెల్లారుతూ ఉంటుంది. ఆ చిన్నారుల ముద్దు మాటలతోనే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు నిద్రలోకి వెళుతూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు చిన్నారులు లేరు. ఆ చిన్నారులు మరణించడానికి కారణం, అక్కడ ఒక నిర్మాణం చేపట్టడానికి ఒక కుంటని తవ్వారు. ఆ కుంటని అలాగే వదిలేశారు. అక్కడికి చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళారు. 4 చిన్నారులు, అందులో 3 చిన్నారులు కుంటలో పడిపోయారు. వాళ్ళ 3 కూడా చనిపోయారు. నిజానికి అక్కడికి వెళ్ళింది 4 వెళ్ళారు. అశ్విన్, శాలిని, గౌతమి, మరొక చిన్న పాప కూడా వెళ్ళారు, శబరి. అయితే శబరి వీళ్ళ 3 పడిపోవడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పింది. వాళ్ళందరూ వచ్చి చూసేసరికి ఆ 3 కూడా మృత్యువాత పడ్డారు. చూడండి ఒకసారి, ఆ ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి, ఆ బాలుడు ఇక లేడు. ఆ పాప ఇప్పుడు విగతజీవిగా పడి ఉంది. మరొక బాలుడు గౌతమి. ఆ 3 కూడా ఇప్పుడు ఆ నీటి కుంటలో పడి చనిపోయారు. ఇది కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆడుకుంటూ 3 చిన్నారులు వెళ్ళి, ఇది నేను ఈ 3 చనిపోయారని పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి ఘటనలు ఇప్పటికే 100 జరిగి ఉంటాయి. కానీ అయినా ఆ నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ఎప్పుడో మనం ఇలాంటి వార్త విన్న తర్వాత ఎవరి కుటుంబంలోనో జరిగిందంట అని నిర్లక్ష్యంగా వదిలేస్తే అది ఇంకొకరి కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. బహుశా వీళ్ళు కూడా ఇలాంటి ఘటనల్ని ఎన్నోసార్లు విని ఉండుంటారు. కానీ అప్రమత్తంగా లేకపోవడంతో ఇప్పుడు ఆ చిన్నారులు చనిపోయారు. అందుకే ఈ వార్తను నేను పదే చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. అందుకే ఈ వార్తను మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి విషయాలలో ఎక్కువ మందికి అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న నిర్లిప్తత ఈ చిన్నారుల ప్రాణాలు తీసేసింది. వాళ్ళ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వాళ్ళ కంటి దీపాలుగా భావిస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని. కానీ ఇప్పుడు వాళ్ళు చూడండి ఒకసారి, ఆ నీటి కుంటలోనే ఆ 3 ప్రాణాలు కలిసిపోయాయి. చుట్టూ జనం ఉన్నారు. వాళ్ళని తీయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఎట్టగలకు వాళ్ళు దిగి ఆ నీటి కుంటలోకి దిగి వాళ్ళ 3ని బయటకు తీశారు. కానీ అప్పటికే వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఇలా నీటి కుంటలు ఉన్నప్పుడు ఆ నీటి కుంటలను తవ్విన వాళ్ళు అలా వదిలేస్తే ఈ మరణాలకు వాళ్ళనే బాధ్యులను చేయాలి. వాళ్ళని ఈ మరణాలకు వైకారియస్ లైబిలిటీ కింద వాళ్ళని ఈ మరణాలకు బాధ్యులను చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ 3 చిన్నారుల మరణానికి కారణం ఆ గొయ్యిని అలా వదిలేసినటువంటి వ్యక్తులే. వాళ్ళపైనే వీళ్ళ 3 మరణానికి దారితీసినటువంటి చర్య కింద వాళ్ళపైన కేసులు పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి సురేష్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి సురేష్తో మాట్లాడే ముందు, ఆ 3 చిన్నారుల మరణాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? దీనికి అంతటికీ కారణం అదిగో ఆ నీటి కుంటే. ఆ నీటి కుంట చూడండి ఒకసారి, నీళ్లతో నిండిన కుంట. అక్కడ ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి ఒక గుంటని తవ్వారు. ఆ ఇసుకని తీసుకుని వెళ్ళి నిర్మాణ పనులు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత ఆ గుంటను అలాగే వదిలేశారు. అక్కడ చిన్నారులు తిరిగేటటువంటి ప్రదేశం. ఆ చిన్నారులు అక్కడికి వెళ్ళారు. నీటి కుంటను చూసి వాళ్ళు ఆడుకుంటూ అందులోకి జారి పడిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా 3 అందులోకి జారి పడిపోయారు. ఆ తర్వాత వెళ్ళిన శబరి అనే పాప చూసి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచేసరికి 3 మునిగిపోయి ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఆ కుంట. ఆ కుంటను నిర్లక్ష్యంగా వదిలేసిన ఆ పొలం యజమానులు. ఇప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఈ వార్తను వీలైనంత ఎక్కువ మందికి ఎందుకు చెప్పాలి అంటున్నానంటే, పిల్లలను కూడా వర్షాలు వచ్చేటప్పుడు అలా పొలాల్లోనో ఆరు బయట వదిలేస్తే ఇలా
స్వార్థం కోసం కుంటలు తవ్వి పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు కుంటలు ఎక్కడైనా ఉండుంటే, ఇలాంటి గుంటలు ఎక్కడైనా ఉండుంటే వాటిలో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయంలో వర్షాలు పడుతూ ఉన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాలు ఉన్నప్పుడు, ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని పట్టుకునే ఉండండి, వాళ్ళని బయట వదలొద్దు. ఇలాంటి ఘటనలు మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి విషాదకర ఘటనను చూస్తున్నాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఘటన ఎలా జరిగింది అని చెప్పాం, కానీ నేను ఇప్పుడు అడగాలనుకుంటున్నది ఆ కుంటను అలా వదిలేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా విషాదంలో ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆ నీటి కుంటను అలా వదిలేసిన వ్యక్తులపై ఈ ముగ్గురు మరణానికి కారణమైన చట్టం కింద, సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఏంటి అక్కడ పరిస్థితి? ఏదైతే కుప్పంలోని దేవరాజపురంలో నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు చిన్నారులు ఆ కాలంలో మరణం పొందడం అనేది ఒక్కసారి కూడా గ్రామం అంతా కూడా శ్లోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ కుంట మనం ప్రధానంగా ఆ కుంట పరిస్థితి చూసుకున్నట్టయితే అది ఒక చర్చి నిర్మాణానికి దాన్ని లోనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లోనటువంటి నిర్వాహకులు కూడా పూర్తిగా పర్మిషన్స్ లేవనేసి కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి అనుమతులు లేకుండా చేశారు. ఆ కుంట తీసిన తర్వాత దాన్ని పూర్తి చేయదో లేకపోతే వాళ్ళ దానికి చుట్టుపక్కల ఏదైనా ఎవరు పోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తుంటే ఉంటుందన్న కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కుంట ఏదైతే చిన్నారులు ఇటీవల ఇప్పుడు 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షానికి ఆ యొక్క 5 అడుగులు లోతు ఉంది ఆ తీసినటువంటి ఆ కుంట. దాంతో పూర్తిగా నీరు చేరడంతో ఈ పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి 4 పిల్లలు లేరు. దేవుడు ఒక బిడ్డ కరుణించాడంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 4 వెళ్ళినటువంటి పిల్లల్లో ఒక అబ్బాయి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు పడిపోయిన వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్ళంతా పరిగెత్తి ఏదో ఒకటి నాటికి ఆ యొక్క కుంట వద్దకు చేరుకొని గ్రామస్తులంతా కూడా ఆ పిల్లల్ని బయట తీసే లోపలికి అప్పటికే మరణించినటువంటి పరిస్థితి. మాత్రం ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ఆ యొక్క కుంట నిర్లక్ష్యంతో ఆ రకంగా అంత లోతు 5 అడుగుల లోతు అన్నది వాస్తవానికి చాలా లోతుగా ఉంటుంది. చిన్నపిల్లలు లాంటి పడినా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందులోనూ వర్షం 2 రోజులుగా కురుస్తున్నటువంటి నేపథ్యం, అందులోనూ వాతావరణ శాఖ రానున్న 5 రోజుల్లో కూడా ఇదే తరహా వర్షాలు ఉంటాయని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఆ కుంటను ఎందుకు వదిలేస్తారన్నది మాత్రం గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా దీని మీద ఖచ్చితమైన శిక్షలు వాళ్ళకి విధించాలి. పర్మిషన్ లేకుండా ఈ రకంగా చేసి అదే రకంగా పట్టించుకోకుండా ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదన్నది కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఆ యొక్క ముగ్గురు చిన్నారులు చెందడం అనేది ఒకసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణ సాయం కింద కూడా వాళ్ళకు అమౌంట్ కూడా ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం కూడా ఒక దేవుడు సంకల్పంతో కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు కోరుకోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అది ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేపట్టి ఆ యొక్క ఎవరైతే ఆ కారణం ఆ కుంట తీసి అది పర్మిషన్ లేకుండా కుంట తీశారో వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆదేశించినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రోహిత్, ఏంటి ఇప్పుడు ఆ చిన్నారుల కుటుంబాలు ఏం చెప్తున్నాయి ఈ ఘటన గురించి? వాళ్ళు చాలా అసలు మాట్లాడేటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు లేరని చెప్పాలి. మా బిడ్డలు ఆడుకుంటున్నటువంటి కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి బిడ్డలు ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు కదా అని మేమంతా కూడా ఉన్నాము. ఎందుకంటే అదంతా కూడా చిన్న గ్రౌండ్ పార్టీ ఖాళీ స్థలం కాబట్టి అక్కడ ఆడుకుంటున్నారులే అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఒక్కసారిగా మా బిడ్డని ఈ రకంగా చూస్తుంటే భరించలేకపోతున్నాం.